హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మంగళవారం అండి. బ్రహ్మముహూర్తంలోనే లేచి 3 గంటలకు లేచానండి. ఈరోజు గడప అది ఇది అంతా ఉంటది కదండీ పని. అని త్వరగా లేచానండి. కోతి చూడండి ముందు రోజొచ్చి వాటర్ తాగిందండి అంతా. పూలన్నీ పక్కకు పెట్టి ఆ కప్పులో తాగిందండి. ఈ కప్పులో తాగలేదు. అందుకే చూపెడుతున్నానండి. కోతులకి వాటర్ నిజంగా ఎండాకాలం కదండీ! ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉంటాయి. అందులో మాకు బయట నల్లుందండి. అది ఇప్పుకొని కూడా తాగుతది. ఎందుకో ఆ రోజు అందులో ఉన్న పూలు పక్కకు పెట్టి నీళ్లు తాగేసి, మళ్ళీ పూలు అందులో పెట్టి ఎళ్ళిందండి నిజంగా. మనుషులు కోతి నుంచే పుట్టాడంటే అది నిజమేమోనండి. తెలియదు. ఇంకంతే ఇంక దాని గురించి కాదండి. ఈరోజైతే మాత్రం నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు ఆ ఫోటో పెట్టాలని మీకెప్పటినుంచో చూస్తున్నానండి. ఏంటంటే దాని మీద వ్లాగ్ చేద్దామని. ఆ ఫోటో చాలా బావుంటదండి. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఇలా నేను మంగళవారం రోజు కొంచెం కల్లులుప్పు పెట్టుకొని ఈ చిన్ని గిన్నెలలో ఇలా పెట్టుకున్నానండి. ఇది మీకు షార్ట్ వీడియో పెట్టానండి నేను. ఇలా చూడండి. ఇందులో మనం కల్లులుప్పు పెట్టుకొని ఒక్క పసుపు, కుంకుమ అద్దిన నిమ్మకాయలని ఇందులో పెట్టుకోవాలండి. నేనంతా చూపిస్తాను ఇందులో. బయట గడప పూజించుకోవడానికి పసుపు, కుంకుమ, బియ్యపిండి అన్నీ తీసుకొని బయటికెళ్తున్నానండి. ఎందుకంటే ముందు రోజొచ్చి కోతులు ఆగం చేసాయండి. ఇంకేం చేస్తాయని ఆ రోజు భయంగానే ఉందండి. నాకైతే పూజకైతే చాలా లేట్ అయిందండి ఆ రోజు. నాకు బాగా విసిగిచ్చేసాయి. ఎందుకంటే ఇటు నుంచొస్తాయి, అటు నుంచొస్తాయి అన్నట్టుగా తులసమ్మ పూజ చేసుకుంటున్నా కూడా బాగా ఇబ్బందయిందండి. ఎందుకంటే ఇటు నుంచొస్తదా, అటు నుంచి భయంతోటి మనం పూజ చేయలేమండి. ఎందుకంటే అవి ఎండాకాలం కదండీ! ఇంకొస్తాయి. ఎండాకాలం పూర్తిగా రానే లేదండి. కానీ కోతులకైతే మాత్రం వచ్చేసాయండి. ఇలా గడపల మీద మనం ప్రతిసారి నీళ్లు పోసి కడుగుతూ ఉంటే మనకి గడపలు పాడవుతున్నాయి అంటున్నారండి. అందుకనే ఇలా కొద్దిగా మనం ఎందుకంటే క్లాతేసి తుడిచేసానండి. ముందు కొంచెం నేను నీళ్లు చల్లేదాన్నండి. అది కూడా చేయట్లేదు ఈ మధ్యలో. అలా తడిగుడ్డేసి తుడుచుకొని చక్కగా పొడిగుడ్డతో తుడిచి మనము మంచిగా ఇలా ముగ్గులు వేసుకోవాలండి. మనం మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ వీలైతే మీకెప్పుడు కుదిరితే అప్పుడు గడపలు మాత్రం పసుపు, కుంకుమ మీ ఇంట్లో పెయింట్ ఉన్నా పర్వాలేదండి. పెయింట్ ఉన్నా పర్వాలేదు. అక్కడక్కడ కొద్దిగన్నా పసుపు పెట్టి కొంచెం బొట్లు పెట్టండి. పెయింట్ వేసుకుంటే అందంగా వేసుకుంటారు కదా! అలా ఉంది కదా! ఎందుకులే కానీ చాలామందండి పెయింట్ మాత్రం వేసుకున్నా కూడా గడపలు పుదిచ్చే ఉంటాయండి. మనకి వచ్చిన ముగ్గండి. నాకొచ్చిన ముగ్గు ఏదో ఏస్తున్నానండి. ప్రతిరోజు పెడుతూ ఉంటాను మీకు వీడియోలో. షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటానండి. అలాగే ఇలా మనము ఏదైనా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఇలా అలంకరించుకోవాలండి. ముగ్గులు కూడా, ఇల్లు అంతా కళగా ఉంటది. మనకెందుకో ఆ రోజు ప్రశాంతంగా ఎంతో పెద్ద పని చేసేసాం. ఇంట్లో అంతా పనైపోయింది. ఎటు చూసినా కూడా ప్రశాంతంగా మంచిగా ఉంటదండి. మనకొచ్చే ఆనందం నిజంగా అది అనుభవిస్తేనే ఇంకొకరికి తెలుస్తదండి. మనం అనుభవించాలండి ఈ ఆనందాన్ని. ఎందుకంటే ఎప్పుడూ కూడా అంటే ప్రతిరోజు చేయటం అందరికీ కుదరదు కదండీ! ఏదన్నా ఒక్కరోజైనా మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఏదైనా పండగలున్నా చేసేవాళ్ళు ప్రతిరోజు చేస్తారులెండి. కాకపోతే ఎవరైనా మీకు కుదరని వాళ్ళుంటే ఒక్కరోజైనా మీరిలా తృప్తి పొందుతారండి. చేసి వాళ్ళైతే చాలా తృప్తి పడతారండి. ఇయాల ఎంతో పూజ చేసుకున్నాం, ఎంతో పని చేసుకున్నాం అని వాళ్ళకి కూడా తృప్తి ఉంటదండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు నాతో పంచుకుంటూ ఉంటారండి. అందుకే నాకర్థమవుతది. ఎంప్లాయీస్ బాధండి వాళ్ళది. నిజంగా మనలాగా చేయలేరు వాళ్ళు. కొంతమంది మాత్రం అన్నీ చేసేసుకుంటారండి. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారండి. బయట చేస్తారు, ఇంట్లో కూడా చేస్తారండి బాబు. కానీ వాళ్ళకి వాళ్ళ భర్తల సపోర్ట్ మాత్రం ఉంటదండి. కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ మాత్రం ఉంటదండి. ఉంటది కాబట్టే చేస్తారు. మనం ఇంటా, బయట గెలవాలంటే మన భర్త సపోర్ట్ కంపల్సరీ కావాలండి. వాళ్ళు కూడా ఒక చెయ్యేస్తేనే పనవుతదండి. మనమే చెయ్యాలి, మనమే ఉండాలి అనేది లేదండి. మగైనా, ఆడైనా కలిసిమెలిసి పని చేసుకుంటే ఇంట్లో ఎంప్లాయీస్ ఆడవాళ్ళైతే ఆనందంగా ఉంటారండి. కలిసిమెలిసి పని చేసుకుంటే చక్కగా వాళ్ళు కూడా ఆనందంగా పనిచేసొస్తారండి. ఇలా చూడండి గుమ్మాలైతే చక్కగా అలంకరించుకుంటున్నాను. గుమ్మాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలా మనం నిమ్మకాయలు పెట్టుకుంటే ఏదన్నా మన చిన్న పిల్లలున్నా, ఏదైనా ఇంటికి దిష్టి ఉందన్నా, మనం నమ్మకం ఉంటే పెట్టుకోవచ్చండి. నమ్మకం లేకుండా ఉంటే వదిలేయాలండి. పర్వాలేదు. ఇలా మనం నిమ్మకాయలు పెట్టుకున్నప్పుడు చక్కగా పసుపు, కుంకుమ అద్దినయి చక్కగా ఇరువైపులా గుమ్మానికి పెట్టి ధూపం పెట్టాలండి. చక్కగా మీ దగ్గర ఉంటే మాత్రం కప్పులలో ఉంటుంది కదండీ ధూపం అది పెట్టండి. నేను మాత్రం అగరబత్తులు పెట్టానండి. ఇలాగా కొంచెం ధూపం పెట్టేయాలి. మనం ఎప్పుడు కూడా నిమ్మకాయలు పెట్టినప్పుడు కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ మీకు నచ్చితే నిమ్మకాయలే పెట్టాలని
అని లేదండి. ఏమీ లేకపోయినా అమ్మవారికి ఇలా ధూపం పెట్టి కాస్త ఇరువైపులా కొన్ని ఒక్కొక్క పువ్వన్నా ఉంచి మీ ఇంట్లో ఏ పువ్వుంటే ఆ పువ్వు పెట్టి చక్కగా ఎరుపైన, పసుపైన ఆ పువ్వులు వాడండి. ఆ గడపకైతే బావుంటదండి. అమ్మవారు లక్ష్మీదేవికి ఇష్టమండి. ఇలా కొద్దిగా టీ పెట్టుకున్నా అండి. ఆ రోజు మీకోసం కొద్దిగా వీడియో పెడుతున్నానండి. ఇలా కొంచెం కలర్‌ఫుల్ ఉంటేనే తాగబుద్దవుతదండి. పొద్దున్నే టీ తాగితే ఆ మజాయే వేరండి. ఎందుకంటే చాలా మందికి కాఫీ అలవాటుంటుందండి. ఆ అలవాటున్నోళ్ళు చాలా మంచివాళ్ళండి. కొంతమందికి టీ అలవాటుంటుంది. ఆ టీ లేనిది గంట కూడా ఉండలేరండి. ఎందుకంటే మార్నింగు మళ్ళీ ఈవినింగే తాగుతానండి. మధ్యలో తాగనండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అంతలా తీసుకోవద్దండి. ఒక పూట చాలు. ఇలా అయితే మాత్రం నేను తులసమ్మకి దీపారాధన అంతా చేసుకున్నానండి. సాయంత్రం పూట ఇది సాయంత్రం పూటండి. ఇది మంగళవారం సాయంత్రం పూట ఇలా ఒక చిన్న గడప ముక్క ఉండేనండి నా దగ్గర. ఆ ముక్కతోటి నేను అమ్మవారిని ఎలా కూర్చోపెట్టుకున్నాననేది చూపెడతా అండి మీకు. మనం ఇలా కొంచెం మొత్తం ముగ్గేసుకున్నానండి. ఇలాగ చిన్న గడప మీద ముగ్గేసుకుంది. ఎంత ఆనందం అనిపించిందోనండి ఇలా గడప మీద ముగ్గేసుకుంటుంటే. చిన్న గడప కదా! దాన్ని చక్కగా బొట్లు పెట్టానండి. పసుపు బొట్లు మంచిగా పెట్టేసిన తర్వాత ఇలా చూడండి ఎంత అందంగా కనపడుతుందో బుల్లిది అమ్మవారిని కూర్చోపెట్టానండి దీని మీద. నాకైతే ఎంతో సంతోషం అనిపించిందండి ఈ వీడియో తీసేటప్పుడు మాత్రం. ఇలా చూడండి అమ్మవారి ఫోటో అండి. ఈ ఫోటో తీసుకున్నప్పుడు నేను ఈ చుట్టూ పచ్చగా ఉన్న ఫ్రేము ఏమని ఆలోచించానంటే అండి, ఇది మనకి కుబేర కుంకుమ అని వాడతాం కదండీ! నేను వాడతానండి ఇంట్లో కుబేర కుంకుమ. దానికి ప్రతీకగా ఉంటది. చుట్టూ పచ్చగా వచ్చింది కదా! మంచిగా ఫ్రేమ్ కూడా బావుంది. అమ్మవారేమో గులాబీ కలర్‌లో గులాబీలో లేదు కదా! ఎరుపు రంగులో ఉంది కదా! చీరైతే ఎరుపు రంగులో ఉంది కదా! గులాబీ కలర్‌లో లేదు కదా! కింద తామర పువ్వు అని మా వారన్నారండి. లేదు నాకిది ఫోటో ఎందుకో చూడగానే నచ్చిందండి. నేను తెచ్చిన తర్వాత మా వారైతే ఈ మాట అన్నారండి. అయితే ఏమీ కాదు ఈ అమ్మవారైతే చాలా కళగా ఉంది. ఫేస్ అయితేనండి అమ్మవారిది ఈ ఫోటోలో ఎంత బావుంటదంటే రియల్‌గా చూడాలండి. నేను మీకు వీడియో పెడితే బాగుందో, బాగాలేదో మీరు కామెంట్ చెప్తారండి. కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చుతదండి. ఎప్పుడు పూజ చేసినా కూడా ప్రశాంతంగా ఉంటదండి. నా మందిరంలో పట్టదండి ఈ ఫోటో. మందిరంలో పెట్టుకుందామంటే పట్టదండి. అందుకే విడిగా పెట్టుంచాము. విడిగానే ఎప్పుడన్నా పెట్టి నేను ఇలా పూజ చేసుకుంటూ ఉంటానండి. మందిరంలో పడితే మాత్రం ఖచ్చితంగా పెట్టేదాన్నండి. ఒకసారయితే మందిరంలో పూజ చేసి పెట్టానండి. షార్ట్ వీడియో పెట్టాను గుర్తుందండి నాకు. ఒక 2 సార్లేమో పెట్టానండి. మందిరంలో ముందుకు పెట్టానండి. ఇంక వెనక పట్టదు లోపలికి పోదండి. ఇంక ముందుకే పెట్టి చేశానండి. చాలా బాగా నచ్చిందండి. మంగళవారం రోజు అమ్మవారికి ఇలా ఈవినింగ్ పూట చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తదండి. ఎందుకంటే ఏదైనా శుక్రవారం రోజు, మంగళవారం రోజు అమ్మవారికి మనం కుబేర కుంకుమతోటే అన్నీ మనం ఏదైనా వాడినా కూడా ఇప్పుడేదైనా పిండి దీపాలు పెట్టినా, ఏదైనా పెట్టినా కూడా అమ్మవారికి పచ్చ కుంకుమ ఎక్కువ వాడాలండి. ఇది మాత్రం నేను మంగళవారం రోజు కానీ, శుక్రవారం కానీ ఎప్పుడైనా ఇలా పూజ చేసుకున్నప్పుడు ఆ కుంకుమ మాత్రం నేను తప్పనిసరిగా వాడతానండి. మీకు షార్ట్ వీడియోలో పెట్టించానండి. చానా వీడియోల్లో చూసారో లేదో. ఇలా చూడండి ఒక వెండి చెంబులో మనం ఇప్పుడు 5 సార్లు వేసా 5 గుప్పెళ్ళు వేశానండి బియ్యం నేను. అలా వేసుకొని మనం ఈ చెంబుని మనం ఏదైనా ఇత్తడిదైనా కావచ్చండి. ఇత్తడి చెంబు ఉండాలి లేదా రాగిది. అలా ఉంటే చక్కగా మీరు దానికి గంధం పూసేసి నేనైతే పసుపు పూసానండి. పసుపు పూసి చక్కగా బొట్లు పచ్చ కుంకుమతోటి బొట్లు పెట్టాను చూడండి. అది చెంబు అలంకరించేటప్పుడు వీడియో తీయలేదండి అప్పుడు. నేను అసలు ఈ వీడియో ఫుల్ వీడియో చేయాలనుకోలేదండి. కానీ తర్వాత మా అబ్బాయి ఫుల్ వీడియో చేసేద్దాం మమ్మీ అన్నాడండి. అందుకే మీకు మొత్తంగా పెట్టేస్తున్నానండి. ఇలా పచ్చకర్పూరం కూడా అందులో ఆ బియ్యంలో పసుపు, కుంకుమ వేసి, పచ్చకర్పూరం కూడా వేసి, దాని మీదండి నేను మనకి పేడతో చేసిన దీపాలు, లక్ష్మీ దీపాలని మా వారు తెచ్చారండి. ఆ దీపంలో అమ్మవారిని కూర్చోపెట్టుకున్నానండి. నా దగ్గర చిన్న వెండి అమ్మవారు ఉంది కదండీ! అమ్మవారిని అందులో కూర్చోపెట్టానండి. ఎందుకంటే ఆ చెంబులోనే కూర్చోపెట్టాలి. ఎందుకంటే అది కుబేర చెంబు. కుబేర కుంకుమ అన్నట్టు కుబేరుడితోటి అలంకరించినట్టు నేను కుబేర కుంకుమని మనం ఎప్పుడూ కూడా మనం చాలామంది ఎక్కువ వాడరండి. తెలియదు కాదో చాలామంది వాడరు. కానీ నేను ఎక్కువగా వాడతానండి. నాకు తెలిసిన కాడి నుంచి, నాకు చెప్పిన కాడి నుంచి ఇలా కుంభంలా కూర్చుంటుందంటండి అమ్మవారు. ఇలా పచ్చగా మనం అలంకరించిన చెంబుతో గంధము,
పసుపు, కుంకుమ పెట్టి అలంకరించిన చెంబు మీద అమ్మవారిని మనం కూర్చోబెట్టాలంటండి. కుంభం చెంబు అవుతదంట అది. నాకు కూడా తెలీదండి. అది అలా చెప్పారు. నేను కూడా మీతో ఇలాగే చెప్తున్నానండి. కానీ ఏదైనా సరేనండి. నాకెలాంటి పూజైనా నాకు అమ్మవారికి దానికి ఏ పేరుంది, ఏదని ఏమీ లేదండి. మనస్ఫూర్తిగా చేసే పూజ మంచిగా చేస్తే అంతే చాలండి. ఇలా అయితే మాత్రం నేను కుబేర కుంకుమతోటే నేను దీపాలు, పిండి దీపాలు అమ్మవారికి రెడీ చేసుకున్నా అండి. అయితే ఆ చిన్న దాంట్లో నేను ఆ వెండి గిన్నెలలో బియ్యం పోయలేదండి. అందుకే దొర్లుతుంది. బియ్యం పోయకుండానే పెట్టేశాననమాట. ఆ వీడియో కదా! నేను షార్ట్ చేస్తున్నాను కదా! అనుకున్నాను కానీ ఇంక తర్వాత మా అబ్బాయి ఫుల్ వీడియో అనేసరికి ఇంక సరిగ్గా మళ్ళీ పెడదాము. అందులో బియ్యం పోస్తే ఇటు అటు తొణుకవు కదా! మంచిగా ఉంటాయి అన్నట్టుగా. వేరే చిన్నయి ఉన్నాయండి. కానీ నాకు అమ్మవారి ఫేసు మూసుకుపోద్దండి అటు. పెద్ద గిన్నెలు పెట్టాననుకోండి, పెడితేనేమో అమ్మవారి ఫేస్ కనపడదండి. అక్కడ గజలక్ష్మి దీపం నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నా అండి. ఆ చిన్న గజలక్ష్మి దీపం, ఆ దీపం కనపడదండి. అందుకనే నేను ఇంకా గిన్నెల మీద పెట్టి, చిన్న గిన్నెల మీద పెట్టి పెట్టుకున్నానండి. చూడండి ఎంతలా సంతోషం అంటే నాకు వీడియో అనేదే కాదండి. మనస్ఫూర్తిగా కూడా అమ్మవారికి మనం ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు ఆడవాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంటదండి. అందరికీ కూడా అలాగే ఉంటదండి. నాకే కాదు. అది వీడియోనా, ఇంకేదన్నానా ఏం చేసినా కూడా అమ్మవారికి చిన్న పూజ అమ్మవారంటే చాలా ఇష్టమండి అందరికీ. అందుకే ఇలా చేసుకుంటూ ఉంటారండి అందరూ కూడా. అలాగే నేను కూడా చేసుకుంటానండి. ఇలా పంచముఖి ఆయిల్ వాడానండి అందులో. ఎందుకంటే నేతి దీపారాధన అమ్మవారికి చేశానండి. అలాగే ఈ కుందులల్లో మాత్రం పంచముఖి ఆయిల్‌నే వాడానండి. ఎందుకంటే మొత్తం పూర్తిగా మన దగ్గర ఉంటే మాత్రం నేతి దీపాలు పెడితే చాలా మంచిదండి. కానీ ఇంకా కొద్దిగా నెయ్యి అమ్మవారి ప్రసాదం చేయాలండి. దానికోసమని కొంచెం ఉంటే ఇంకా అమ్మవారి దీపం మాత్రం నేతితోనే పెట్టానండి. ఏదైనా ఒక్క దీపం మీరు నేతితో పెట్టండి. ఏది పెట్టినా కూడా. పిండి దీపాలు పెడతారా? లేదా విడిగా ఏదైనా చిన్న దీపాలు పెడతారా? ఏదైనా మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి. అమ్మవారికి మాత్రం అమ్మవారికి ఇష్టంగా ఉండేటియి దీపాలేనండి. ఏదైనా కూడా మీరు ఎన్ని అన్నా కూడా అమ్మవారికి దీపారాధన అంటే అమ్మవారికి దీపం అంటేనే ఇష్టమండి. ఎప్పుడూ కూడా ఆలోచించండి. అందుకనే నేను దీపారాధన ఎక్కువ చేస్తానండి. ఎక్కువ దీపాలు పెడతానండి. "ఇన్ని దీపాలు ఎందుకు పెడతావని" మా వారు అడుగుతూ ఉంటాడండి. కానీ నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా పెద్ద దీపాలు కూడా పెట్టాలనుకున్నా అండి సైడ్‌కి నేను. కానీ ప్లేస్ లేదు. ఇంకా పెద్ద టేబుల్ మీద చేసుకుందాం అనుకున్నాను కానీ, చాలా వీడియో మాత్రం మీకిది లెంతీగా ఉంటదండి. మీరు కట్ చేసన్నా చూడండి. అక్కడక్కడ చూసినా నేను సంతోషిస్తానండి. అమ్మవారి పూజ అయితే మాత్రం చాలా మంచిగా జరిగిందండి. ఇది నిజంగా ఫుల్ వీడియో పెట్టాలనుకోలేదండి. షార్ట్‌ల కోసమనే చేశాను. కానీ ఇంకా మొత్తం షార్ట్‌లు పెట్టాలంటే కుదరదండి. ఇంకా రేపు, ఎల్లుండి వీడియోస్ ఉంటాయి. అందుకనే ఇంకా మొత్తం ఫుల్‌గా పెట్టేద్దాం మమ్మీ అని చెప్పి మా అబ్బాయి చెప్పడంతోటి నేను ఈ పని చేశానండి. ఏమీ అనుకోకూడదు. ఇంత లాంగ్ వీడియో పెట్టారేంటని. ఎందుకనంటే ఒక 10 నిమిషాలు, పావుగంట అయితేనే చూస్తారండి. లాంగ్ అయితే చూడరు. కాకపోతే మీరు స్కిప్ చేసన్నా చూడండి మీకు. ఈ వీడియోలో ఏదైనా మీకు మంచి కనపడుతుంది. మీకేదైనా మనస్ఫూర్తిగా మీ ఇంట్లో కూడా చేయాలనిపిస్తుంది. చూడండి మీరు తప్పకుండా కూడా.
ఇలా దీపారాధన అంతా చేసుకున్న తర్వాతండి, అమ్మవారికి పసుపు, కుంకుమ వేయాలండి. తప్పనిసరిగా అమ్మవారికి పసుపు, కుంకుమ దీపారాధనగా వేసి, పువ్వులు పెట్టి చక్కగా అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. చూడండి అంతా కూడా దీపాలు వెలిగినప్పుడు ఎంత కళగా ఉందో అమ్మవారు చూడండి. అమ్మవారికి ఒక్క మల్లెపూల దండ ఉంటే ఎంత బావుండేదనుకున్నానండి. ఎందుకంటే మా వారొచ్చేసరికి లేట్ అవుతదండి. ఆయన తెస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ నాకీ వీడియోకి ఎలా అందాయంటేనండి, నిజంగా చెప్పాలంటే అమ్మవారికి మల్లెలు పెట్టిన తర్వాత వచ్చిందండి కళ. అందుకనే అమ్మ అని మనం ఇంతలా అమ్మవారిని, లక్ష్మీదేవిని ఎందుకు ఇష్టపడతామనేది నాకప్పుడు అర్థమైందండి. దీపం, ధూపం అంతా చక్కగా ఇచ్చుకోవాలండి అమ్మవారికి. అమ్మవారికి మంచి ధూపం అంటే కూడా ఇష్టమండి. వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి. అటు చిన్న విగ్రహం ఉంటే పెట్టుకున్నాను. మీరు పెట్టుకోకపోయినా పర్లేదు. కానీ అమ్మవారికి మీరు చేసేటప్పుడు ఇలా ఏదన్నా స్పెషల్‌గా పూజ పక్కన పెట్టి చేసుకున్నప్పుడు మీరు మందిరంలో చేసుకోండి. స్పెషల్‌గా పక్కన పెట్టుకొని నాకంటే ప్లేస్ లేదని మీకు పెట్టి చూపించానండి. మీరు మందిరంలో ఈ విధంగా చేసుకోవచ్చండి. అప్పుడు గణేశుడు కూడా మందిరంలో ఉంటాడు. లేకుండా ఉంటే పసుపు గణపతిని చేసుకోండి మీరు. చేసుకొని తప్పనిసరిగా అక్కడొక చిన్న బెల్లం ముక్క నైవేద్యం, దీపం, ధూపం పెట్టిన తర్వాత మనం నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలండి. చిన్న బెల్లం ముక్క పెట్టండి. పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి తీపి ప్రసాదంగా వండానండి. ఎందుకంటే బెల్లంతో కూడిన అమ్మవారికి చక్కగా పరమాన్నం చేశానండి. పరమాన్నం చేసి అందులో ఎక్కువ నెయ్యెయ్యాలండి. అమ్మవారికి నెయ్యి అంటే ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమండి. అందుకే కొద్దిగా నెయ్యి కూడా వడ్డించాను. నేనెప్పుడూ ప్రసాదంలో నైవేద్యం అమ్మవారికి కానీ, అయ్యవారికి కానీ పెట్టినప్పుడు నేను తప్పకుండా నెయ్యిని పైనుంచి వడ్డిస్తానండి. వేడి చేసిన నెయ్యి ఉంటుంది కదండీ మనది. ఆ నెయ్యి తీసుకొచ్చి వడ్డించాలి. ప్రసాదం వేడిగా ఉన్నా ప్రసాదంలో ఏయండి. ఇంకా మనం నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు ఎయొచ్చు. మనం నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మంచిగా పైనుంచి చేస్తే ఇంకా మంచిదండి. నేను అలాగే వేస్తానండి. ఉన్నప్పుడు వేస్తాను. లేకుండా ఉంటే వెయ్యనండి. నేను వెయ్యని రోజు నా దగ్గర ఎక్కువ లేనట్టేననుకోండి. నేను వేసిన నిండుగా ఉన్నప్పుడు మాత్రం అమ్మవారికైతే నేను చక్కగా అన్నీ పెట్టుకుంటానండి ఇలాగా. మనం ఏదేదైతే అమ్మవారి దగ్గర పెట్టే వస్తువులుంటాయో నా దగ్గర అన్నీ పెట్టుకొని చక్కగా నేనైతే పూజనైతే చేసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చిందండి. నాకిందులో నచ్చిందల్లా ఏంటంటేనండి, అమ్మవారి ఫోటో అండి. చాలా బాగా నచ్చింది నాకు. ఇరువైపులా మనం దీపాలు పెట్టినప్పుడు ఈ దీపాలు నాకీ కుబేర కుంకుమ దీపాలు. అంటే ఈ దీపాల పేరు కుబేర కుంకుమ దీపాలండి. ఇవి నేను నా ఫస్ట్ వీడియోలో పెట్టానండి మీకు. తప్పనిసరిగా ఉంటది. నా ఫస్ట్ వీడియోలో ఉంటాయి. కుబేర కుంకుమ దీపాలని నా వీడియో ఉందండి. అందులో చూడండి. ఇంకా బావుంటది. మందిరంలో పెట్టానది. అప్పుడు పెట్టిందేనండి. మళ్ళీ మధ్యలో మీకెప్పుడు షార్ట్ వీడియోలో పెట్టి చూపించలేదండి. కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలనిపించిందండి. అమ్మవారిని గుర్తు చేసుకోవాలనిపించిందండి. మళ్ళీ అంటే ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను కానీ, ఈ కుబేర కుంకుమతో అమ్మవారిని ఇంకా గుర్తు చేసుకోవాలనిపించిందండి. ఇలా అమ్మవారికి తాంబూలం తెచ్చిన అరటిపళ్ళన్నీ అమ్మవారి దగ్గర పెట్టేశానండి. చక్కగా ఇలా మన ఇంట్లో ఏది ఉంటే ఆ టైంకి అమ్మవారికి అది పెడతాం. కానీ ఏదైనా నైవేద్యం మాత్రం తప్పనిసరిగా చేసి పెట్టండి. రవ్వ కేసరైనా, బెల్లం లేకున్నా అంటే చక్కెరతోటన్నా చేసి పెట్టండి. అమ్మవారికి తీపి చేసి పెట్టాలండి. అలా లక్ష్మీదేవిని మాత్రం నేను అది లక్ష్మీ దీపాల్లో కూర్చోబెట్టుకున్నాను కదండీ! అవి లక్ష్మీ దీపాలు మా వారు తెచ్చినప్పుడు అవి పేడతో తయారైనవండి. అందుకే అమ్మవారిని పచ్చ కుంకుమ అంటే మనకి పచ్చ కర్పూరం ఉంటుంది కదండీ!
ఆ పచ్చ కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టాను. ఆ తర్వాత పసుపు, కుంకుమ వేసి కొన్ని అక్షింతలు మాత్రం అమ్మకు వేశానండి. మీకు తర్వాత దగ్గరగా చూపెడతానండి అమ్మవారిని ఎలా కూర్చోబెట్టుకున్నానో. అమ్మవారికి ఎరుపంటే చాలా ఇష్టమండి. అందుకనే గులాబీ పువ్వు కూడా తామర పువ్వులాగా వెనకాల పెట్టానండి. ఇలా నేను ఈ కుంభం చెంబు మీద చక్కగా, అది చెంబు అనకూడదండి. నా నోట్లోకొచ్చేసింది అలాగా. అందుకనే నేను ఏదైనా వీడియో చెప్పేటప్పుడు ఏదైనా పొరపాట్లుంటే మాత్రం ఏమీ అనుకోవద్దంటానండి నేను. అమ్మవారి కలశం లాంటిదేనండి. కాకపోతే అక్కడ ఒక తమలపాకులే లేవండి. ఒక కలశం లానే. కాపోతే కుంభం చెంబని అంటారండి. కుంభం మీద అమ్మవారిని కూర్చోపెట్టడం. కుంభం మీద కూర్చోబెట్టడం. అది ఎప్పుడు నాకు ఎవరో చెప్పారండి ఇది. అందుకనే నాకు గుర్తొచ్చి ఇంకా సరిగ్గా గుర్తులేదండి. ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్పిందండి ఆవిడ. అది గుర్తుపెట్టుకొని మరీ నేను ఈ పూజనైతే చేసుకున్నానండి. మరి ఎందుకో నాకు ఈ పూజని అమ్మవారు ఇలా చేయించుకుందో నాకు తెలియదండి. నేను అస్సలు ప్రిపేర్‌గా లేనండి. నిజంగా చెప్తున్నాను హారతిస్తూ. నేనైతే ప్రిపేర్‌గా లేనండి ఈ పూజకైతే. నేనింక అప్పటికప్పుడు నాకు ఆలోచనొచ్చి ఆ ఫోటో పెట్టుకొని అమ్మవారికి చేసుకుంటే బాగుండు. నేను ప్రిపేర్ అయ్యేదాన్నుంటే మల్లెలు ముందే తెప్పించుకునేదాన్నండి. కానీ ప్రిపేర్ అవ్వలేదు. మా వారికి తెమ్మని కూడా చెప్పలేదండి. మల్లెలు తేవడం లేదు ఎందుకంటే, "అయ్యో! చానా రేట్లు అంటున్నారా" అన్నారు. అంటే ఇంకా మందారాలు, ఇంకానండి శంకు పూలు గూడా తెచ్చారండి. మా వారు ఎవరో ఇచ్చారంట. నిజంగా మా వారు ఆ శంకు పూలు, ఈ మందార పూలు అన్నీ తీసుకొచ్చారండి. ఎంత సంతోషం వేసిందంటే నాకు అమ్మవారు ఏదిచ్చినా, ఏది ఇయ్యకపోయినా ఇంత చక్కగా రెడీ చేసి మీకందరికీ ఈ వీడియో పెట్టగలిగాను. నాకంతే సంతోషమండి. నా సంతోషానికి నిజంగా అవధులు లేవండి. అమ్మవారికి మల్లెలొచ్చిన తర్వాత ఆ ఫోటో చూడాలండి. ఎంత నిండుగా అన్ని దీపాల మధ్యలో అమ్మవారు ఎలా ఉందంటే, ఈ వీడియో నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే దగ్గరగా ఇప్పుడు క్లోజప్‌లో చూస్తాం కదండీ! అప్పుడు అమ్మవారంటే మనసులో ఇలా దిగిపోతుందండి. అప్పుడు మనకేదన్నా చదువుకునేవి ఉంటే మాత్రం అమ్మవారి అష్టకాలు ఇంకేదైనా మనకి ఏదొస్తే అది మాత్రం చదువుకోవచ్చండి. అమ్మవారి లక్ష్మీదేవి మంత్రం అయితే నేను అస్సలు మర్చిపోనండి. తప్పకుండా కూడా నాకైతే ఈ వీడియో అంతా చేసేటప్పటికి ఓపిక లేకుండా పోయిందండి. పొద్దంతా పని చేస్తున్నానండి ఆ రోజు. నేను మంగళవారం రోజు చాలా పని నిన్నైతే చాలా పనుండేనండి నాకు. ఆ పని, ఈ పని ఉండి సాయంత్రం మళ్ళీ ఈ వీడియో చేశానండి. అమ్మవారికైతే నేను ఏ మంత్రాలు చదువుకొని, ఏ పుస్తకము చదవలేదు కానీ, అమ్మవారి మంత్రం, అమ్మవారి నామం, అమ్మవారిని నేను మనసులో పెట్టుకొని నేను ఈ పూజనైతే చేసుకున్నానండి. అమ్మవారే తెప్పించుకుందండి అంత చక్కటి పువ్వులు. నిజంగా నేను ఏ తోటుంటే ఇలాంటి పూలు కోయగలనండి అమ్మవారికి. నాకెవరు పంపించారో వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళైతే బావుండాలండి. మా వారికి తెలిసినోళ్ళు ఇచ్చారంటండి. ఆ శంకు పూలు పూస్తుంటే, "అయ్యో! తీసుకెళ్ళు సరోజిని పూజ చేసుకుంటది కదా!" అన్నట్టుగా ఇచ్చారండి. వాళ్ళు చల్లగా ఉండాలి. మా వారు ఈ పూలు తీసుకొచ్చినందుకు మా వారి ఆరోగ్యం, మా ఇల్లు, వాకిలి అంతా అమ్మవారే చూసుకోవాలండి. ఇల్లంతా అమ్మవారిదేనండి. నాదైతే ఏమీ లేదండి నా ఇంట్లో. అంతా అమ్మవారిదే. ఏదిచ్చినా అమ్మ దయండి. ఏదిచ్చినా కూడా అమ్మ కరుణతోటే నా దగ్గరికొస్తదండి అది. అమ్మవారంటే ఎనలేని ఇష్టం ఉంటదండి ప్రతి ఒక్కరికి కూడా. అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నానండి. మీరు శుక్రవారం రోజు ఏకాదశి వస్తుందండి. అమ్మవారికి చాలా ఇష్టమైనయి ఏదైనా వండి మీరు చక్కగా నైవేద్యాలు అమ్మవారిని చక్కగా అలంకరించండి ఆ రోజు. స్వామివారికి కూడా ఇష్టమండి ఆ రోజు విష్ణుమూర్తికి. మీరు చక్కగా అమ్మవారి ఫోటో, స్వామివారి ఫోటో పక్కన పెట్టుకొని మీరు ఏకాదశి పూజ చేసుకున్నారంటే చాలా బావుంటదండి. మన ఇంట్లో ఏదైనా మనశ్శాంతి అండి ఎప్పుడైనా కూడా ఇలా అమ్మవారికి ఈ సెంటు వస్తువులు చక్కగా చల్లుకోవాలండి. జవ్వాది కానీ, పచ్చకర్పూరం బాగా వాడాలండి అమ్మవారి దగ్గర. చూడండి అన్నీ చల్లుతున్నాను నేను. ఇంకా మనకి చాలా కావాల్సినయి ఏదైనా కూడా అమ్మవారికి ఏది ఇష్టమైతే అది మన అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా పెట్టి మీరు నమస్కారం చేసి మీకున్న కోరికను చెప్పండి. మీరిలా ఒక్క 5 వారాలు చేయండి. ఖచ్చితంగా ఒక్క 5 వారాలు ఇదే విధంగా మనసులో అమ్మవారిని కొలువుంచుకొని, మీ దగ్గర ఏది లేకపోయినా కూడా నేను పెట్టినయి ఏమి లేవనుకోండి. అలాగే మీ దగ్గర ఏదైతే ఉందో అమ్మవారు ఖచ్చితంగా మీరు మనస్సుతో పూజ చేయండి. అమ్మవారు కరెక్ట్‌గా మిమ్మల్ని చూడకుండా ఉంటే నన్నడగండి. 5 వారాలు తప్పకుండా 5 వారాలు ఈ పూజని ప్రతి మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఈవినింగ్ 6-8 లోపు ఈ పూజనైతే చేసుకోండి. ఈవినింగ్ 6-8 లోపు ఇలా మనం పూజ చేసుకుంటే కుబేర కుంకుమ వాడి అమ్మవారి అర్చన చదువుకోండి. ఏదైనా వస్తే మీకు కనకధార స్తోత్రం కానీ ఏదైనా టేప్‌లో పెట్టుకోండి. ఏ మంత్రమైన అమ్మవారి అష్టకాలు ఏది పెట్టుకున్నా కూడా ఆ పచ్చ కుంకుమని వాడి చక్కగా అభిషేకం చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.